కీర్తన 90 కీర్తన ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగయుగములు నీవే దేవుడు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె నున్నది. రాత్రి అందరి ఒక జాము వలె నున్నది. వరద చేతనైన నీవు వారిని పారబట్టి వేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున వారు పచ్చ గడ్డి వలె చిగురింతురు. ప్రొద్దున అది మొలిచి చిగురించి సాయంకాలం అది కోయబడి వాడబడు. నీ కోపం వల్ల మేము క్షీణించుచున్నాము. నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములు నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితివి. నిట్టూర్పులు విడిచినట్లు మా జీవిత కాలము జరుపుకొను. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు. అధిక బలమున్న ఎడల 70 సంవత్సరములు. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా గతించు. మేము ఎగిరిపోదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 90వ కీర్తన, ఈ 91వ కీర్తన దైవజనైన మోషే స్పష్టంగా ఈ మాటలు రాసి ఉంచారు. దేవునికి స్తోత్రం కలుగుతున్నాడు. వీళ్ళరా మన జీవితంలో పాపం అంటే ఏంటో మనకు తెలియదు. పాపం అనే ఆలోచన కానీ, ఇది చేస్తుంది ఇది పాపం అని కానీ, ఇది మంచిదని కానీ, ఇది తప్పని కానీ మనకు తెలియదు. కానీ సృష్టికర్త దేవుడు అందరినీ ప్రేమించారు. దేవుని స్తోత్రం. అందరినీ ప్రేమించడమే కాదు, ఈ సృష్టిలో ఉన్న సమస్త మానవ కోటిని కూడా ఆయనే కలుగు చేసి, ఆయన మీరు మరలా నేను మిమ్మల్ని పుట్టిస్తున్నాను కనుక తిరిగి మరలా నా దగ్గరికే మీరు రావాలి. దేవుని స్తోత్రం. ఈ విషయాన్ని మనం గమనించాలి. పుట్టినది మొదలుకొని తిరిగి మరలా ఆయన దగ్గరికి చేరే వరకు మధ్యలో 70 సంవత్సరములు లేదా అధిక బలం ఉండి 80 సంవత్సరాలు. అలాగే ఆయనను వాటి ఆ దినములట ఆయాస్కరము, అది దుఃఖమైనట్టు వేదనే. అలాగే ఈ మధ్యలో నరుడు సుఖ దుఃఖముల చేత కొట్టబడుతూ ఉంటాడు. అలాగే ఇది ప్రసంగి గ్రంథంలో మనకు కనపడుతుంది. చూపిస్తాను తర్వాత 7వ అధ్యాయము 14వ వచనంలో రాయడం. అలాగే సుఖ దుఃఖములట దేవుడే జతపరిచారు. కాబట్టి నరుడి జీవితంలో మనకి ఈ భూమి మీద ఉన్నంత కాలం అంతా కూడా సుఖము దుఃఖము అనుభవిస్తూనే ఉంటాం. హల్లెలూయా. ఎప్పుడు సుఖముగా ఉంటాం, ఎప్పుడు అలాగనే దుఃఖంగా కూడా ఉంటాం. అందుకే ఈ కీర్తనలో 30వ కీర్తనలో ఒక మాట చెప్పాడు 5వ వచనం. అది ఏమంటాడంటే ఆయన కోపము నిమిషం మాత్రమే, ఆయన దయ ఆయుష్కాలం. ఆ కిందకు వచ్చినప్పుడు అంటాడు, ఆయన అంటాడు రాత్రి అంతా ఏడ్చినా కానీ ఉదయకాల సమయంలో మళ్ళీ నీకు సంతోషం. ఉదయకాల సమయంలో మళ్ళీ మామూలుగా ఆనందంగా సంతోషంగా ఉండదు. దేవుని స్తోత్రం. ప్రియులారా, దేవుడు ప్రతి విషయంలో నీలో ఉన్న పాపం ఉన్నది అనేది దేవుడు తన ముఖకాంతిలో మనకు చూపిస్తాడు. నా పాపం ఏంటని మనం లేదు, నేను చేయలేదని చెప్తున్నాను. అదే అందుకనే నేనేమంటున్నానంటే బైబిల్ ప్రకారంగా పుట్టింది మొదలుకొని కొన్ని దశలు ఉంటాయి.
బాయిల దశి, యవ్వన దశి, నడిప్రాయ దశి, వృద్ధ దశి. మామూలుగా కొన్ని కాలాలు చెప్తారు, 3 కాలాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఇది లోకంలో ఉన్నట్టు తీరు. దేవునికి స్తోత్రం. అయితే ఈ దశని కూడా వెళుతున్నప్పుడు మానవుడు అనే నరుడు పడుతూ లెగుస్తూ ఉంటాడు. ఈ పడుస్తూ లెగుస్తున్న ప్రయాణంలో, ఈ జీవన యాత్రలో మానవుడి జీవితంలో తనకున్న ప్రతి ఆశను కోరుకుని తీర్చుకోవడానికి ఈ లోకం వైపే చూస్తాడు తప్ప దేవుడి వైపు చూసే ఆలోచన కానీ, దేవుడికి సరిపోయే మనసు కానీ, దేవుడిని చూస్తున్న భయం కానీ వాళ్ళ జీవితాల్లో అతి తక్కువ. ఎందుకు తక్కువ అంటే అది కూడా ఉండదు. అదేవిధంగా ఎందుకంటే మన పితృలు, నేను గతంలో చెప్పాను, మన పితృలు ఏది మొక్కితే మనం అదే మొక్క. కానీ ఇక్కడ దేవుడు మొక్కట్లేదు. దేవుడి స్తోత్రం. దేవుడి దగ్గరకు వచ్చి పశ్చాత్తాపలేదు, దేవుడి దగ్గరకు వచ్చి శరణం వెళ్ళిపోలేదు, దేవుడి దగ్గరకు వచ్చి నువ్వు దేవుడివి, నీకు విరోధంగా పాపం చేస్తాను, లేదు నీకు విరోధంగా నేను తిరుగుబాటు చేస్తాను, నేను చేయలేని కార్యాలు చేస్తామని మనం వెళ్ళి ఆయన పాదంగా పడట్లేదు. దేవుడి స్తోత్రం. దేవుడు అనుకొని పడుతున్నాం పత్రిక దగ్గర. అదేవిధంగా దేవుడు అనుకొని పడుతున్నాం విగ్రహాల దగ్గర. దేవుడు అనుకొని పడుతున్నాం మన జీవితంలో ఏదైతే దేవుడు చేయొద్దన్నాడో వాటికి వెళ్ళి సాగలపడతాం. ఇది దేవుడు ఆ విషయంలో నిన్ను క్షమించడానికి కానీ, నిన్ను కనికరించడానికి కానీ ఇష్టపడట్లేదు. దేవుడు నేను ఉన్నాను కదా, నేను తప్ప వేరొక దేవుడు లేడని నీకు చెప్పాను కదా, అయినా నేను చెప్పినా నువ్వు చేసావు చూసావా, అక్కడ ఆయన కోపం వచ్చింది. దేవుని స్తోత్రం. అందుకే ఏమన్నాడంటే అక్కడ మాట చెప్పాడు చూడండి అన్నమాట. ఒకసారి చూడండి అన్నమాట. 7వ వచనం, నీ కోపం వల్ల నేను క్షీణించుతున్నాము, నీ ఉగ్రతను బట్టి కింద మాట ఇంకో మాట చూడు. హల్లెలూయా. నీ ముఖకాంతులో మా రహస్య పాపము కూడా దేవుడు కోపడుతున్నాడంటే ఒక అర్థం ఉంది. దేవుడు ఉగ్రత మన మీదకి వస్తుందంటే దాని వెనకాల ఒక భావం ఉంది. దేవుడు మొదటే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని చెప్పేశాడు. హల్లెలూయా. ఈరోజు ఈ పాపపు బ్రతుకు దేవుని ముఖకాంతులో నా పాపములు కనబడకుండా ఉండాలంటే 91వ కీర్తన అంటున్నాడు. ఆయన ఏమంటాడు మొదటి వచనంలో, మహోన్నతుని చాటు నివసించేవాడు, సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. ఏమన్నాడు? అంతేకాకుండా ఆయన అంటాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నన్ను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పించున్నాను. ఈ మాట ఇంకో చోట కూడా ఇందులో రాయబడి. దేవుని స్తోత్రం. చూడండి ఆ మాట కొంచెం 9వ వచనం, యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుడు అని నీకు నివాసస్థలముగా చేసుకొని ఉన్నావు. హల్లెలూయా. మనం ఎక్కడుంటే పాపానికి చోటేమో ఇది మన దేవుని యొక్క ఉద్దేశం. దేవుని యొక్క లోకిలో లేదా దేవుని సన్నిధిలో, దేవుని బలిపీఠం దగ్గర, దేవుని కృపాసనం మీద ఎప్పుడైతే నువ్వు అక్కడ నివసిస్తున్నావో వాడి పాపానికి చోటు ఇవ్వడం. హల్లెలూయా. మహోన్నతుడి చాటు నివసించేవాడు సర్వశక్తి కలిగిన దేవుని యొక్క నీడను విశ్రమిస్తాడు. అంటే దేవుని శక్తి దగ్గర దుష్టాత్మ క్రియలు కానీ, దుష్ట శక్తుల క్రియలు కానీ, చెడుతనము కానీ, పాపపు కార్యాలు కానీ, శరీర క్రియలు కానీ, శరీరీచ్ఛలు కానీ మన దగ్గరికి రానే రాను. కారణం ఏంటంటే దేవుడు అగ్ని ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు అగ్ని ఉన్నాడు. ఆయన దహించి అగ్ని ఉన్నాడు. ఆయన అగ్ని స్వరూపుడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి అగ్ని అయిన దేవుడి దగ్గరికి చెడు అనేది ఏది రాదు. ఆ అగ్ని అయిన దేవుడిలో నువ్వు ఉన్నావు కనుక నువ్వు ఎక్కడున్నావు అంటే ఆయన నివాసస్థలముగా చేసుకొని ఆయన చాటు నుండి ఉన్నావు. హల్లెలూయా. ఆయన కౌగిట్లో ఉన్నావు, ఆయన బలిష్టమైన రెక్కల కింద ఉన్నావు, ఆయన బలిపీఠం చెంత ఉన్నావు. కోరాహు కుమారులు ఆయన బలిపీఠం చెంతట వాన కోయిల వలె ఎంచుకున్నారు, ఇంటి మీద వంటలు పిచ్చుకు వలె ఎంచుకున్నారట. దేవుని యొక్క కృపాశాలం యొద్దకు ఎప్పుడైతే మనం వచ్చామో దేవుడు తప్ప ఆ చుట్టూ ఏది కూడా మనకు కనిపించదు. కారణం ఏంటంటే మందిరం అంతా తన మహిమన మేఘమట మందిరం మీద దిగుతుందట. ప్రత్యక్ష గుడారం మీద మోషే ఏర్పాటు చేసి కట్టబడినట్టు ఆ ప్రత్యక్ష గుడారం మీదట దేవుడి మహిమనే మేఘము దిగిందట. దేవుడి స్తోత్రం. అప్పుడట ఆ మహిమనే మేఘము దిగ్గానే
మందిరంలో దేవుని యొక్క తేజస్సు వచ్చినప్పుడట యాజకులు తేరి చూడలేకపోయాడు. హల్లెలూయా. అంటే అక్కడ దేవుని శక్తిని చూడడానికి యాజకులు కూడా వాళ్ళు ఎలాంటి వారు తెలిసి 80 మంది అట. ఉజ్జియా దినాల్లో 80 మంది యాజకులు దేవుని మందిరంలో ధైర్యవంతులు, ధైర్యశాలులు, బలవంతులు అని రాయబడి ఉన్నారు. వారు కూడా ఆ యొక్క తేజస్సును చూడలేక ఆ తేజస్సు అనుభవించినటువంటి పరిస్థితులు వారికి కలిగాయి. కారణం ఏంటంటే దేవుడు మహిమోన్నతుడైనట్టు వారు. హల్లెలూయా. ఆయన మహిమా స్వరూపుడు కాబట్టి ఆ దేవుని చూడము ఆసమాసైన పని అయితే కాదు. పౌలు గారు ఉన్నారు, మనం చూస్తాం అపోస్తలుల కార్యాల్లో. పౌలు దమస్కోగా వెలుచుండగా యేసు ప్రభు వారు ఆయన దర్శిస్తారు. దర్శించినప్పుడు ఆ గుర్రం మీద వెళ్తూ ఉంటుంది కానీ నేల కింద పడిపోతుంది. అక్కడ గొప్ప వెలుగు వచ్చిందట ఆయన మీద. ఒక వెలుగుకే చూడలేక ఆ వెలుగు తనకి కళ్ళలోకి వచ్చినప్పుడు, ఆ వెలుగు తను ప్రకాశింపజేసినప్పుడు దారి కలవలేదు. దేవుని స్తోత్రం. మీకు అర్థం, ఒకేసారి చీకటి వస్తే ఏం చేస్తుందో మనకు తెలియదు. కానీ ఇక్కడ వెలుగు వచ్చినప్పుడు ముందుకు వెళ్ళా కింద పడిపోయాడు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? మరి మహిమనే మేఘము ప్రత్యక్ష గుడారం మీద ఉన్నప్పుడు, దేవుని మహిమ కిందకు దిగుతున్నప్పుడు యాజకుడు తేరి చూడలేకపోయాడు. హల్లెలూయా. అపోస్తలుల కార్యం మాట ఏముందంటే 4వ అధ్యాయంలో స్టెఫను అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ముఖమును తేరి చూడలేకపోయాడు. దేవుని స్తోత్రం. స్టెఫను ముఖం అంటే దేవదూత వల్లే ప్రకాశింపజేసిందట. ఆయన ముఖము తేరి చూడలేకపోయాడు. ఈరోజు మన జీవితాల్లో లేదా మన ప్రతి జీవితంలో ఎక్కడ మనం చూడలేని ఉన్నాం. ఒక వ్యక్తిని చూడగలే దేవుని యొక్క ప్రసన్నత అండి, దేవుని యొక్క తేజస్సు అండి. ఆయన దేవుని కుమారుడు అండి. ఆయన ముఖం చూడండి ఎంత తేటగా ఉందో అనిపించిన వాళ్ళు ఎంతమంది ఉన్నాం? ఎంతమంది ఉన్నాం? కనీసం ప్రయాసపడాలి, కనీసం అది పొందుకోవాలి, అలా ఉండాలని ఆతృత మనకు ఉండదు. దేవుని స్తోత్రం. కొరింథీయులకు రాసిన పత్రికలో 2 కొరింథీ 3వ అధ్యాయంలో మోషే ముఖమునట ఇశ్రాయేలు ప్రజలు తేరి చూడలేకపోయారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడలేక వారి ముఖములను ముసుకేసుకున్నారు. ఎందుకో తెలుసా? అక్కడ రాయబడి ఉంటుంది, మోషేలో ఉన్నటువంటి మహిమ తగ్గిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన తగ్గిన కొద్ది కూడా తగ్గిపోవచ్చున్న మహిమను చూసి కూడా వారి ముఖాల మీద ముసుగు వేసుకున్నారు. దేవుని స్తోత్రం. ఈరోజు వాక్యానికి మనం సరైన సమయము, ప్రార్థనకి సమయం. ఈరోజు మందిరంలోనికి ప్రార్థన లేకపోవచ్చు, సరే నీకు అవకాశం లేకపోవచ్చు, కానీ ఇంట్లో ప్రార్థన ఉందా? కొన్ని ఇంట్లో ప్రార్థన పొందుతుందా? ఇంట్లో నిండార ప్రార్థన ఉందంటే ఇంట్లో కూడా ప్రార్థన. మరి ఇంట్లో ఏముండాలంటే ప్రార్థన పొందు పొరలాలి. నూనెతో తలాంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొంగు పొర్లుచున్నది అన్నాడు 23వ కీర్తన 4వ వచనం. హల్లెలూయా. గిన్నె నిండి పొంగిపోతే ప్రార్థన పొందు పొరలాలి మన ఇళ్ళలో. ఏది చెప్పుకోవడానికి తప్ప ప్రార్థన మన జీవితాల్లో 1 గంట సేపు మోకాళ్ళు వేసి ప్రార్థన చేసే పరిస్థితులు మనకు కనపడతాయి. ఈరోజు మోకాళ్ళు వేయడానికి ఇష్టపడట్లేదు, సేవకులు ఇష్టపడలేదు, చాలా వరకు విశ్వాసాలు అంతకంట ఇష్టపడట్లేదు. దేవుని స్తోత్రం. మోకాళ్ళ అనుభవం ఏం చేస్తుందంటే నీ ముఖమును తేటపరుస్తుంది. నీ మోకాళ్ళను ఏం చేస్తుంది? పరలోకానికి నీ ప్రార్థన పైకి వెళ్ళి అక్కడి నుంచి జవాబు తీసుకొస్తుంది. దేవుని స్తోత్రం. మోసే 40 రాత్రులు 40 పగలు 1000 పగలు దేవుడితో మోకాళ్ళ మీద ఉపవాసం ప్రారంభించాడు. అందుకనే దేవుడే సరాసరి మోషని దర్శించాడు. దేవుడే సరాసరి మాట్లాడాడు. హల్లెలూయా. దేవుడే మాట్లాడి మోషేకు ఆ మాటలు పంపించాడు. దేవునికి స్తోత్రం. 10 ఆజ్ఞల నుంచి పంపించాడు. హల్లెలూయా. ఈరోజు నీ ఒక్క మాట నీ తోటి వారికి దేవుడు నాతో ఈ మాట చెప్పాడని చెప్పుకోలేని పరిస్థితిలో మనం. దేవుని స్తోత్రం. వాళ్ళ సేవకుడికి దేవుడు ఇచ్చాడు, దేవుడికి ప్రత్యక్షిస్తుంది, దేవుడు వాగ్దానం సేవకుడికి ఉంది. ఆ సేవకుడితో దేవుడు మాట్లాడతాడంటే ఆ మాటలు కూడా తీసుకోవడం కానీ, వినడానికి కానీ, లేకపోతే ప్రభు మా కొరకు ఏం చెప్పాడు, అయ్యా ప్రార్థన చెప్పండి అడిగేవారు కూడా. సమయాల ప్రవక్త మనం చూస్తే 2వ సమయాల గ్రంథంలో ఆయన ప్రార్థన చేస్తే ఇశ్రాయేలు ప్రజల పక్షంగా కానీ అక్కడున్న ప్రజలు ఆయన దగ్గరికి వచ్చి అయ్యా మా కోసం ప్రభు ఏం చెప్తాడు ప్రార్థన చేయాలని అడిగేవాడు. వారి వరకు
మోషే సమయాలు ప్రార్థన చేసి దేవుడు చెప్పింది చెప్పేవాడు. ఈరోజు అలా వచ్చాడు. ఈరోజు ఏమంటారంటే సోది గారి దగ్గరికి వెళ్ళినట్లుగా సోది చెప్పించుకోనికి వెళ్ళడం సోది కాదు. బైబిల్ ఏం చెప్తుంది? దర్శాలంటే వాక్యం ఏం చెప్తుంది? వాక్యాన్ని ధర్మశాస్త్రాన్ని ఏం దేవుడు కొట్టివేయలేదు. ధర్మశాస్త్రం నిరార్థకం కాలేదు. దేవుడు చెప్తుంది ఏమంటే ధర్మశాస్త్ర ప్రకారం నువ్వు చెయ్యరాదు, కానీ అందుకనే ధర్మశాస్త్రం అంతటి కొట్టివేయలేదు. కానీ ఇదిగో మీ కొరకు క్రీస్తుని పంపించాను. ధర్మశాస్త్రం ఏది చేయలేకపోయింది? ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి పాపమును తీయలేకపోయింది. కాబట్టి నా అద్వితీయ కుమారుడు క్రీస్తు రక్తము ద్వారా పాపమును తీయుటకు ఆయన్ని పంపించాను. హల్లెలూయా. ధర్మశాస్త్రం ఎందుకు చేయలేకపోయిందంటే దేవుని వాక్యము ప్రవక్తలతో ప్రజల మధ్యకి వెళ్ళినప్పుడు ఆ మాట ప్రవక్తలు ప్రకటించినప్పుడు తీసుకోలేదు, చాలామంది అంగీకరించలేదు, దాన్ని తోసిపుచ్చారు, నిర్లక్ష్య పెట్టారు, స్వీకరించలేదు, పెడచవును పెట్టారు. పెడచవును పెట్టడం వల్ల ఏమైంది? ఆ వాగ్దానము లేదా ఆ యాజ్ఞలు, ఆ కట్టడాలు, ఆ శాసనాలు వారి దగ్గరికి వెళ్ళి వారు ప్రకటించిన వారిని వినగలిగిన మనసు కలిగి వారు లేరు. హల్లెలూయా. అందుకే ప్రకటన గ్రంథంలోకి వచ్చేటప్పటికి ప్రకటన గ్రంథం అంతా చెప్తాడు. ఆయన ప్రతి అధ్యాయంలో చెప్తాడు. ప్రతి వాక్యం కింద 2-3 వచనాల కింద వచ్చినప్పుడు అలా చెప్తాడు. చెవులు కలిగిన వాడు సంఘంతో చెప్పిన మాటలు వినుడుగాక. ఈ వాక్యమును, నిబంధన వాక్యమును విని దాన్ని గైకొని వాడు ధన్యుడు. మీకు అర్థమైందండి? అంటే ఆ రోజు ఏదైతే ప్రవక్తులతో పలికించారో ఒక నోట, ఇప్పుడు అదే మాట పలికిస్తున్నాడు. నువ్వు విని దాన్ని అంగీకరిస్తే నువ్వు ధన్యుడు. వినడానికి నీ మనస్సు, నీ హృదయం, నీ చెవులు పెడితే దేవుడు ఆమెను పలుకుతాడు. అలాగే సంఘములో నువ్వు చేర్చబడతావు. దేవునికి స్తోత్రం. సంఘంలో నువ్వు చేర్చబడతావు, ఖచ్చితంగా చేర్చబడతావు. మీకు ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఏంటంటే జక్రయ్య తెలిసిన పొట్టి జక్రయ్య తెలిసిన పొట్టి జక్రయ్య వడ్డీ వ్యాపారం చేసి ఆయన ఒక వంతుకి 4 వంతులు వేసి వడ్డీ వ్యాపారం చేసేవాడు. అంత దారుణం ఉంది. ఒకరోజు యేసుప్రభు వస్తానని తెలిసి ఒక మేడి చెట్టు ఎక్కుతాడు. హల్లెలూయా. ఒక మేడి చెట్టు ఎక్కితే సరసత్యంగా యేసుప్రభు అక్కడికి వెళ్తాడు. జక్కయ్య నీ ఇంటికి రక్షణ వచ్చింది, రాము దా కలిసే ఇద్దరు మీ ఇంట్లో భోజనం ఇచ్చాను. నా కోసం నన్నే ప్రేమిస్తావు. అవును, నిన్నే, నువ్వు కూడా అబ్రహాము కుమారుడివే అన్నాడు. హల్లెలూయా. అన్నంటే వెళ్తాడు. జక్కయ్య ఎవరి దగ్గర తీసుకుని 4 వందలు వేసి వాళ్ళ ద్వారా ఇచ్చారు. జక్కయ్య దేవుని స్తోత్రం. పొడి జక్కయ్య ఎవరెవరి తీసుకున్నా 4 వందలు వేసి ఇచ్చేస్తాడు. ప్రభు అంటాడు, ఇతడు అబ్రహాము కుమారుడే. మరి అప్పుడు బాప్తిసం లేదు, అప్పుడు ఆయన ఏమి బాప్తిసం ఇవ్వలేదు. ఇతడు అబ్రహాము కుమారుడే అన్నాడు. అలాగనే ప్రభు రాకడలో ఎత్తబడతాడు. చూసారా? ఎత్తబడే సమయంలో నాకు యేసు ప్రభు దేవుడని తిరుగుతాడు. ధనము, ఐశ్వర్యం ఇవన్నీ పట్టుకొని అతను ఆ బోధను, అతను నామం బట్టి ప్రార్థన చేయమని కొంతమంది తిరుగుతుంటారు. ఆస్తులు అమ్మి, స్థిరాస్తులు అమ్మి. అలాంటి వాడికి దేవుడు అవకాశం ఇవ్వడు. కానీ అప్పటికప్పుడు గుండె బాదుకొని తెలియని వారు చూసి యేసుక్రీస్తు ప్రభు దేవుడే, యేసుక్రీస్తు శిలువలో నా కోసం ప్రాణం పెట్టాడని తెలియని వారు చూసారా, గుండె బాదుకొని సొంకర్లు అంటారు. వాళ్ళు అప్పటికప్పుడు ప్రభు ఆయనతో పాటు మనతో పాటు వాళ్ళకి ప్రభు నామం బట్టి ఎందరైతే ప్రార్థన చేస్తారో వారందరూ రక్షించబడతారు. ఇదిగో వీళ్ళంతా తిరిగి మళ్ళా ప్రభు దగ్గరికి చేర్చబడతారు. దేవుని స్తోత్రం. ఇది మన సొంత మాటలు కాదు, బైబిల్లో ఉన్న మాటలని చెప్తారు. దేవుని స్తోత్రం. ఇది సత్యమేనంటే మరి వాక్యం రాశారు కాబట్టి అది సత్యమైన మాట. దేవుడు రాశాడు కాబట్టి, పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు కాబట్టి, తన ప్రవక్తలతో రాయించాడు కాబట్టి మనం సత్యమని నమ్మాలి. మనం వేరే పుస్తకంలో నుంచో లేకపోతే వేరే భక్తులు చెప్పింది మనం చెప్పట్లే, ఉన్న వాక్యాన్ని ఇందులోదే చెప్తాం. అలాగనే వాళ్ళు ఎత్తబడతారు. అలాగే మనము కూడా
మనలతో పాటు విశ్వసించేవారు అనేక మంది క్రీస్తులో నిజమైన దేవుడని రొమ్ము కొట్టుకొని కేకలు వేస్తూ ఆయన ప్రకటిస్తారు అక్కడ బిడ్డలు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అంటాడు, నీవు ఇప్పుడే నీ పాపాలను ఒప్పుకొని మహోన్నతుడైన దేవుడి దగ్గరికి వస్తే ఆయన నీకు ఒక నివాసస్థలంగా ఉంటాడు. ఈ భూమి మీద ఈ బ్రతుకు కాలం అంతా చూసా సుఖదుఖముల చేత పట్టబడుతున్నాం. ఈ పట్టబట్టలన్నీ కూడా ఆయన ఏం చేస్తాడంటే ఎత్తి పనులన్నింటినీ సరిచేసి నేను సరైనటి సమర్థ గల భూమి మీద మనోహరమైన స్థలంలో దేవుడు చక్కగా ఆయనతో కలిసి ఉండే కృప భాగ్యం దేవుడు మనకు దయచేస్తాడు. అట్టి కృప, అట్టి దీవెన పరిశుద్ధాత్మ దేవుడి సహాయం యేసుక్రీస్తు నామమున మనందరికీ కూడా నడిపించును గాక. ఆమేన్.